ఆడపడుచు కోసం దివ్య చాలా కష్టపడుతోంది కదా బామ్మగారు. తను ఊరికి అలా బిల్డప్ ఇస్తుంది అన్నయ్య. తనే నా కోసం కష్టపడట్లేదు. అయినా మనం నిత్య కోసం పడుతున్న కష్టంలో వీళ్ళ కష్టం ఎంత? మనం నిత్యకి ఎంత సాయం చేస్తున్నావా? చంద్రిక అమ్మమ్మ, ప్రసాద్ తాతయ్యలు పిన్నికి హెల్ప్ చేయకుండా ఆపాలన్నయ్య. వాళ్ళని అసలు గుళ్ళోకి రానివ్వకుండా చేయాలి. దివ్యకున్న ముందు చూపు నాకుండుంటే ఇన్ని చావులు జరిగేవి కావని నాకనిపిస్తుంది కల్పన. మీరు చేయాల్సిందంతా చేశారు కదా బామ్మగారు. గుళ్ళోకి వెళ్ళాక వాళ్ళేం చేయబోతున్నారో మనం తెలుసుకోవాల్సేసే. అవునన్నయ్య, అడిగితే వాళ్ళు చెప్పట్లేదు. మనమే తెలుసుకోవాలి. మనమే తెలుసుకుని నిత్యకు చూద్దాం. ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ నిత్య గాని నాగభూషణ గాని ఫోన్ ఎత్తి సావడం లేదో. ఒకవేళ మనకంటే ముందుగానే నిత్యకి తెలిసిపోయిందేమో. ఇక మన అవసరం లేదని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. కానీ తను ఏమైనా చేస్తుంది పౌడ్రు. పిన్ని ఏమైనా చేస్తుంది దివ్య. తను వచ్చేలోపు మనం గుళ్ళోకి వెళ్లి వారసులను వెతకాలి. వారసుడు తప్పకుండా దొరుకుతాడన్నయ్య. ఆ నమ్మకం నాకుంది. దేవుడి దయవల్ల ఈ గుళ్ళోనే వారసులుండాలి దివ్యమ్మ. ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటారు. వాళ్ల చేతిలో కాళ్ళో పట్టుకుని చండీయాగం జరిపించమని చెప్పాలి. యాగం ఇంత త్వరగా జరిపిస్తే అంత మంచిది బామ్మగారు. నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేం. నిప్పును నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేరు శశి. ఎప్పుడోకప్పుడు బయటపడాల్సిందే. కానీ ఈ గుళ్ళో కూడా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేసి ఏదో ఒక హడావుడి చేస్తారన్నయ్య. ఆ ఛాన్స్ మనం వాళ్ళకివ్వకూడదు చంద్రిక. మనమే ముందు పైకి పోవాలి. అంతే పౌడ్రు. ఈ పాటికి నిత్యకి తెలుసుంటే సరే సరి, లేకపోతే మనమే తెలుసుకుని చెప్దాం. ప్రసాద్ తాతయ్య, చంద్రిక అమ్మమ్మ తప్పకుండా ఈ విషయాన్ని పిన్నికి చేరవేస్తారు. వాళ్ళని ఎలాగైనా పైకి రాకుండా ఆపాలి. వాళ్ళని కాదు దివ్య, చాణక్యను శశిని కూడా ఆపాలి. వాళ్ళు పైకొచ్చారంటే విషయం తెలిసిపోతుంది. మనకు వారసులు దొరకపోగా గొడవ అవుతుంది. దివ్యమ్మ మేనేజ్ చేస్తారులేండి బాబు. పిన్ని గారిని ఆపారంటే వీళ్ళు లెక్క దివ్యమ్మకు. వీళ్లను ఆపుతారు. మీ పిన్ని గారు అసలు రాకపోవచ్చును కూడా. పాపం ఏ పరిస్థితిలో ఉన్నారో. నానా ఆయనా అయ్యా మేడం 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 కళ్ళు తెరవండి మేడం. మేడం మేడం కళ్ళు తెరవండి మేడం. అయ్యో సమయానికి చుట్టుపక్కల ఎవరు లేరే. సహాయానికి ఎవరిని పిలవాలి? మేడం ప్రాణాలతో ఉన్నారా లేదా? మేడం మేడం లేవండి మేడం. ఏం బాబు, అభి వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్ళు అప్పుడెందుకు వస్తారు? గూడు పుటానీలు గ్రూప్ డిస్కషన్లు జరగాలి కదా. అదేం లేదు బాబు. ఏమీ లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి ఇంతసేపేంటి బామ్మగారు? అయ్యాయా మీ రహస్య మంతనాలు? మంతనాలేంటండి? మంచినీళ్లు తాగడానికని వెళ్ళాను. మీరు నీళ్లు తాగారా లేక ఎవరికైనా 3 చెరువుల నీళ్లు తాగించబోతున్నారా? మేమేం చేసినా మీకు అనుమానమేనా శశి? మీరు అనుకున్నట్టేమీ కాదు శశమ్మా.
ఏది కాదో ఏదవనో త్వరలోనే తెలుస్తుంది చారుకేశా. ఏంది మీరందరూ మా కోసం ఎయిడ్ చేస్తున్నారా? లేట్ ఎందుకో, త్వరగా పైకి పోయే వాళ్ళు ఆడున్నారో తెలుసుకుందాం పదండి. వాళ్ళంటే ఎవరు? ఆ, వాళ్లే బాబు, పంతులు గారులు. పైకెళ్ళి మనం పూజ చేయాలి కదా. పంతులు గారు గుళ్ళోనే కదా ఉంటారు. మీరింకెవరి గురించో అన్నట్టున్నారు. గుళ్ళో దేవుళ్ళు, పంతుళ్ళు, భక్తులు తప్ప వేరే ఎవరుంటారు? మీరు ఎవరి కోసం వచ్చారో వాళ్ళుండొచ్చు కదా. మనం దేవుడి కోసమే వచ్చాం. వేరే డిస్కషన్స్ వద్దు, వెళ్దాం పదండి. అవునవును, చాలా మెట్లున్నాయి. ఎక్కడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. మరీ అంత కష్టం అయితే మీరు రావద్దులేమ్మా. నేను మీ అమ్మ వెళ్ళే మీ తరపున పూజ చేసి వస్తాం. ఇంత దూరం వచ్చింది మేమిక్కడే ఆగిపోవడానికా ప్రసాదు? అంటే మీరు మెట్లు ఎక్కగలరో లేరో అని అమ్మమ్మ. మీ వల్ల అయితే మా వల్ల కూడా అవుతుందిలే వదినా. త్వరగా పదండి. అసలే మా పతిదేవుడు పూజ చేయాలని ఆశపడుతున్నారు. అవును, బడిత పూజ చెయ్యాలి. మీరు ఆగండి దివ్యమ్మ. ఏమిటండి అసలు మీ ఉద్దేశం ఏమిటండి? ఎంత మీరు ఇంటి ఆడబడుచు అయితే మాత్రం అన్నిటికీ మీరే ముందుండాలా? మీకంటే ముందు పుట్టిన పెద్ద ఆడపడుచున్నారు, ఆవిడికి మీరు గౌరవం ఎవరా? పెద్ద ఆడపడుచు ఎవర్రా? నేనేనండి. ఇప్పటి వరకు ఆవిడికి ఎలాంటి గౌరవం దక్కలేదు. కనీసం ఈ గౌరవం అయినా ఇవ్వండి. ఆ బాగా చెప్పావురా చారుకేశా. అది కాదు చారుకేశా, అమ్మమ్మ అంత గౌరవం తీసుకోగలదో లేదో. ఏమిటి దివ్యమ్మ, మీరు ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉన్నారు? మీరు చేయగలిగింది ఆవిడ చేయలేరా? అవును, నేను చెయ్యగలను. విషయం తెలుసుకోకుండా కమిట్ అవ్వమాక నువ్వు. ఊరుకోండి. ఇన్నాళ్లకు నాకు గౌరవం వస్తుంటే హట్టుపడకండి. వీళ్ళేదో ప్లాన్ చేశారు శశి. అవునన్నయ్య, వీళ్ళ ట్రాప్ లో మనం పడకూడదు. సరే చారుకేశా, అమ్మమ్మ కూడా ఆశపడుతుంది కాబట్టి ఆ గౌరవం ఏదో తనకే ఇద్దాం. ఏమిటండి అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆవిడకిచ్చి ఆయన వదిలేస్తారా? అసలు ప్రసాద్ గారు ఏం పాపం చేశారు? ఈడు నాకు కూడా ఇది ఎసరు పెట్టినట్టున్నాడు. అవునవును, నాతో పాటు మా ఆయనకు కూడా గౌరవం ఇవ్వాలి. ఆ? వామ్మో, నాకే గౌరవం వద్దు, నన్ను వదిలేవే తల్లే. ఊరుకోండి ప్రసాద్ గారు. మీరెవరు? మీరు ఇంటి అల్లుడు, ఇల్లరికపు అల్లుడు. వామ్మో, మీకంటూ ఒక గుర్తింపు, ఒక హోదా, ఒక గౌరవం ఉండాలి కదా. ఎవనన్నాళ్ళు ఇవ్వలేదని బాధపడ్డారు, ఇచ్చినప్పుడు తీసుకునేమిటండి? ఏరా నాకేమైనా పద్మశ్రీ పద్మభూషణాలు పెద్ద బిరుదులేమని ఇస్తున్నారా? ఏదైనా గౌరవం గౌరవమే కదండి. చారుకేశా, మా అమ్మమ్మకి తాతయ్యకి గౌరవం సరే, మా ఆయనకి ఆడపడుచుకు నాకు అన్నయ్యకి ఏమివ్వబోతున్నారు? ఎవరికి తగ్గ గౌరవం వాళ్ళకుంది దివ్యమ్మ. ముందుగా మీ ఇంటి పెద్ద ఆడపడుచు గారికి. ఇది మీకు గౌరవం అంటే ఇదా? ఏమండోయ్, అమ్మవారి ప్రసాదం చేయడానికి దీని నిండుగా బియ్యం తీసుకువెళ్ళాలి. నేను చెప్పానా? ఆగండి ప్రసాద్ గారు, మీకు ఒక గౌరవం ఉంది. జస్ట్ వెయిట్. తప్పకండి 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 తప్పకండి. ఈ కావిడ బిందెలు మీవి. వీటి నిండా నీళ్లు నింపుకుని పైకి మోసుకువెళ్ళాలండి. వామ్మో, ఏరా ఒట్టి మనిషి ఇన్ని మెట్లెక్కటం కష్టం అయితే కావిడ బిందెల్లో నీళ్లు పోసుకొని పైకి పోవాలా? నా వల్ల కాదు. అమ్మవారికి అభిషేకం చేసే నీళ్ళండి. మీరు తీసుకువెళ్తే మీకు ఎంత పుణ్యం. ఇంతకంటే పెద్ద గౌరవం ఏమైనా ఉంటుందండి? ఓరే, అసలు ఇటుని పైకి మోసపోయేటప్పటికే నా ప్రాణం ఉంటుందా? ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడకూడదు ప్రసాదు. మోసేవాడికి తెలుస్తుంది, కావడి బరువు నీకెందుకో. గౌరవం కావాలి అన్నారుగా అన్నయ్య గారు, తీసుకోండి. ఇప్పుడు అర్థమైందా శశి? ప్రసాద్ గారిని చంద్రిక గారిని పైకి రాకుండా వీళ్ళు అడ్డుకోవాలనుకుంటున్నారు. అర్థమైంది అన్నయ్య.
ఇంతకీ మనల్ని ఎలా ఆపబోతున్నారు? చాణక్య సార్, ఇక మీ వంతండి. చెప్పండి సార్, మేమేం చెయ్యాలి? శశమ్మ మెట్టు మెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు, మీరు హారతి ఇవ్వాలి. మరి మీ అమ్మాయి గారు బాబు గారు ఏం చేస్తారు చారుకేశా? దివ్యమ్మ అమ్మవారి త్రిశూలం తీసుకొస్తారు, ఆబే బాబు పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. ఇక బామ్మగారు, కల్పన మేడము, నేను మిమ్మల్ని ఫాలో అవుతాం. ఇది తూచి నువ్వు ఒప్పుకోను. మాకేమో మోయలేని బరువులు ఇచ్చి వాళ్ళకి తేలికని ఇస్తారా? అవును, నేను కూడా ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నేను ససే మీరా ఒప్పుకోను. అయితే ఒక పని చేద్దాం. ఆగు, నేను చెప్తాను. ఎవరేది తీసుకెళ్లాలో చిట్టీలు వేసి తెలుసుకుందాం. దేవుడి విషయంలో చీటీలేంటండి? దేవుడి కోసం చందాలు వేసుకుంటారు కదా, అలాగే చిట్టీలు వేసుకుందాం. మేడం మేడం లేవండి మేడం, మేడం. అయ్యో, అంబులెన్స్కి కాల్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు. భగవంతుడా, మా మేడం గారిని నువ్వే కాపాడాలి. మేడం లేవండి మేడం, ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, ఏదైనా వెహికల్ రప్పించు. నాగభూషణం, మేడం 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 నాగభూషణం, మనం అర్జెంటుగా వెళ్ళాలి. అవును మేడం, అంబులెన్స్ కి ట్రై చేస్తున్నాను, సిగ్నల్స్ లేవు. ఏదైనా వెహికల్ వస్తే నేను ఆపుతాను, అందాక మీరు వెళ్ళి కార్లో కూర్చోండి మేడం. మనం వెళ్లాల్సింది హాస్పిటల్ కి కాదు, టెంపుల్ కి. మేడం అవును, మనం టెంపుల్ కి వెళ్ళాలి. వాళ్ళకంటే ముందుగా మనమే వారసుల్ని కలవాలి. ఆ దివ్య వాళ్ళకి వాళ్ళు దొరకకుండా చెయ్యాలి. అయ్యో, మీ తలకి దెబ్బ తగిలింది మేడం, రక్తం వస్తోంది, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వాళ్ళ చావు చూసేంత వరకు నేను చావను నాగభూషణం. వాళ్ళు చచ్చేంత వరకు నేను చావను. టెంపుల్ కి వెళ్ళే ఏర్పాట్లు చెయ్యి. అది కాదు మేడం నేను చెప్పేది. డూ వాట్ ఐ సే. అలాగే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్, రే రే రే, ఆపరా, ఆపు, మీరు ఆగండి మేడం. మామగారు, పెద్దవారు, మీ చేత్తో చిట్టీలు తీయండి. ఎవరి పేరు మీద ఏ చిట్టి వస్తే వాళ్ళకి గౌరవిద్దాం. నువ్వు నోరు మూయవాయ్. అరే, గంపెడు భారం ఇచ్చి గౌరవం అంటున్నావు. ఆ మాట అంటానికి సిగ్గులేదు నీకో? ఎందుకన్నయ్య కోపడతారు? ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి అది దక్కుతుంది. అందుకే కదా చిట్టీలు వేస్తున్నావు. నీదేం పోయింది వదినా, నీకే బరువు భారం లేదు కదా. బామ్మగారు, మీరు మొదలు పెట్టండి. ముందుగా కావిడి బిందుల కోసం ఓ చిట్టి తీయండి. ఏందే నీ ముసల్ది నవ్వుతుంది?
కొంపదీసి నీ పేరు నా పేరు రాలేదు కదా. ఆ నవ్వుకు అర్థం అదేనేమో పౌడరు. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నాకెంతో ఇష్టమైన వ్యక్తి పేరు, ఆ? నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి పేరు, నేను గర్వంగా చెప్పుకునే పేరు. అయితే మావిడి పేరు అయి ఉంటుంది. లేదన్నయ్య, మా ఆయన పేరై ఉంటుంది. అయితే మనకు ప్రమాదం తప్పింది చంద్రిక. దేవుడున్నాడు పౌడరు. ఆ పేరేమిటో చెప్పండి బామ్మగారు. ప్రసాదు. ఏంటి, నేను నీకు ఇష్టమైన వ్యక్తినా బామ్మగారు? ఏ రోజైనా నన్ను అభిమానించారా? ఏ రోజైనా నా పేరు గర్వంగా చెప్పారా? పైకి చెబితేనే ఇష్టం అభిమానం ఉన్నట్టా ప్రసాదు? నువ్వు నా మనవరాలి భర్తవి, ఈ ఇంటి అల్లుడివి, ఇల్లరికపు అల్లుడివి. ఆ కృష్ణ పరమాత్మ మనసులో శకుని ఉన్నట్టు నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. అది ఇది చెప్పి చివరికి ఈ కావిడి బిందెలు నాకు అంటకట్టారుగా. అదృష్టం అన్నయ్య గారు, మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అబ్బా నువ్వు ఉండమ్మా, ఊరికే తుత్తుతాడు మాకు. ఈ కావిడి బిందెలు భుజానికి ఎత్తుకుని అన్ని మెట్లు ఎట్టక్కలరా సామే. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. నెక్స్ట్ కేటగిరీ గంగాళం లాంటి బిందె. ఇంకో చెట్టు తిని మామగారు. మా ముసలిది మళ్ళీ నవ్వుతోందేంటి పౌడరు? అనుమానమే లేదే, ఖచ్చితంగా నీ పేరే వచ్చి ఉంటుంది. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నా రక్తం, నా వంశం, నా వారసత్వం, నా భవిష్యత్తు, నేను పోయాక కూడా నా పేరు తలుచుకునే పేరు. అయితే నువ్వు కాదులేవే. అమ్మయ్య, బ్రతికిపోయిన పౌడరు. ఈసారి నువ్వే. కాదన్నయ్య, ఆయనేమో. ఆ పేరేమిటో మీ నోటితో చెప్పండి బామ్మగారు. కల్పన, నువ్వు చెప్పు. ఏదో సీన్ పెంచడానికో లేక ఆవిడతో డైలాగ్ చెప్పించాలని కాకపోతే ఎందుకంటే మాకు ఈ టెన్షన్. ఆ పేరేదో మీరే చెప్పొచ్చుగా. లేదులే అన్నయ్య, ఇది నేను చెప్పాల్సిన పేరు. త్వరగా చెప్పొదినా. నువ్వే వదినా. ఆ గంగాళం బిందె నీదే. చంద్రిక అమ్మో, పెద్ద ఆవిడ రకతం, ఆవిడ వంశం, వాళ్ళ వారసత్వం, వాళ్ళ భవిష్యత్తు. ఆవిడ పోయాక కూడా ఆవిడ పేరు చెప్పుకోవాలి కదే. లేకవే లే. కంగ్రాట్స్ వదినా. చంద్రిక గారికి మా అభినందనలు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదంటే ఇదే. చిచి, ఏదో జీవితం. నెక్స్ట్ కేటగిరీ మెట్లకు బొట్టు పెట్టి హారతి ఇవ్వడం. ఇది అన్నా చెల్లెలు మాత్రమే చేయాలి. అబీబాబు దివ్యమ్మ చేస్తారా లేక చాణక్య సారు సిసమ్మలు చేస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బాంబ గారు తీయండి చిట్టి. అభి, దివ్య, మీరెంతో అదృష్టవంతులనుకున్నాను, కానీ దురదృష్టం మిమ్మల్ని ఇలా వెంటాడుతుంది అనుకోలేదు. ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఈ ముసల్దానికి బాగైంది. మనకు బరువులెత్తి తన మనవణ్ణి మనవరాల్ని ఈజీగా పంపిద్దాం అనుకుంది. మరే చెరపొకరా చెడేవు అని తను తీసిన గోతులో తనే పడింది. చాణక్య బాబు, శశి, మీరెంతో పుణ్యం చేసుకున్నారు. గొప్ప మహద్భాగ్యం మీకు కలిగింది. మెట్ల సేవ చేసి హారతిచ్చే అవకాశం మీకొచ్చింది. వారిని ముసలి ఇప్పటిదాకా కామెడీ చేసిందా? అందరినీ బఫ్ఫన్సం చేసింది పౌడరు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సిసమ్మా.
ఇక ఫైనల్ కేటగిరీ త్రిశూలం పట్టు వస్త్రాలు. బామ్మగారు చిట్టి తీయండి. ఒరే మళ్ళీ ఎందుకు సీటీలు ఇయటం? మిగిలింది అభి దివ్యాలేగా. మా చీటీలు చించి మీరు సులభంగా తప్పించుకున్నారు. చిట్టీలు తీయడం అయిపోయింది కాబట్టి ఇక ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టండి. ఆ, దేవుడు ఉన్నాడు దివ్యమ్మ, అందుకే మిమ్మల్ని ముందుగా పంపించి ఏర్పాటు చేశాడు. అవును చార్కేశ, నాకు ఇప్పుడు ఇంకాస్త ధైర్యం నమ్మకం వచ్చాయి. చార్కేశా, నువ్వు జేజీని నానమ్మని జాగ్రత్తగా పైకి తీసుకుని రా. నేను దివ్య పైకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అలాగే బాబు.